నాసిక్ నుంచి అందుతున్న వార్తిది మోసాల బాబాపై మరో ముగ్గురు మహిళల ఫిర్యాదు చేశారు. అశోక్ ఖరత్ అరాచకాలపై సిట్ ఏర్పాటుతో ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తూ ఉన్నారు. జ్యోతిష్యం పేరుతో ఇప్పటికే 58 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లుగా విచారణలు వెల్లడైంది. అయితే పూజల పేరుతో మత్తుమందించి లైంగిక దాడికి పాల్పడేవాడు అశోక్ ఖరత్. కెప్టెన్ ఫైల్స్ కేసులో రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోసపూరిత మార్గాల్లో కోట్లాది రూపాయలు సంపాదించాడు ఈ బాబా. ఇప్పటికే అశోక్ ఖరత్ కి చెందిన 52 ఆస్తుల వివరాలను కూడా గుర్తించడం జరిగింది. ఖరత్ భూ లావాదేవీలను నిర్వహించిన ఏజెంట్ సైతం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ స్వయం ప్రకటిత జ్యోతిష్యుడికి నాసిక్ లో ఒక విలాసవంతమైన బంగ్లా, ఆఫీస్ కూడా ఉన్నాయి. పటాన్ఠీ ప్రాంతంలో 30 ఎకరాల భూమి కలిగి ఉన్నాడు. షిరిడిలోను విమానాశ్రయం దగ్గరలో కోట్ల రూపాయల విలువ చేసే భూములు కూడబెట్టాడు. ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయి, ఎంతమంది మహిళల్ని బెదిరించాడన్న దానిపై ప్రస్తుతం సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. ఈ నెల 24 వరకు కస్టడీలో అతన్ని ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే మరో ముగ్గురు మహిళలు అతనిపై కంప్లైంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వాళ్లు కూడా ఆయన చేతిలో మోసపోయామని చెప్తున్నారు.